సీఎం సొంత జిల్లాలో రాజకీయ పార్టీలకు అధికారులే అండగా ఎందుకు నిలిచారు? నాడు కాంగ్రెస్ హయాంలో తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, నేడు వైసీపీ హయాంలో కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు సీఎంల హోదాలో ఉండి అవినీతి అక్రమాలకు పాల్పడే అధికారులకు అండగా ఎందుకు నిలిచారు? వైసీపీకి వీర విధేయులుగా పనిచేసి అనేక అక్రమాలకు పాల్పడ్డ కడప జిల్లా అధికారులపై ఇప్పుడు కూటమి ప్రభుత్వం కన్నెర చేసిన వైనంపై ఏబిఎన్ స్పాట్లైట్. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయనకు వీర విధేయులుగా ఉంటూ అవినీతి చేసి అధికారులు జైలుకెళ్లారు. ఇప్పుడు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందేందుకు కొందరు అధికారులు ఇష్టానుసారం అడ్డగోలుగా అవినీతి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్నటి అవినీతి భాగవతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన వెంకట్రెడ్డి తన బాస్ జగన్ హయాంలో గనుల శాఖను తన సొంత సామ్రాజ్యంగా మలుచుకొని ఒక్క ఇసుకలోనే 2500 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడు. ఇప్పుడు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి A1 ముద్దాయిగా ప్రకటించడంతో విదేశాలకు పారిపోయాడు. కట్ చేసి చూస్తే అదే కడప జిల్లాకు చెందిన రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ సురేశ్వర్ రెడ్డి కూడా అనేక ఘనకార్యాలకు తెరతీశారు. వైఎస్ ఆయన తనయుడు జగన్ హయాంలో ఏళ్ల తరబడి ఆసుపత్రికి ఆయనే సూపరింటెండెంట్. అనేక అక్రమాలకు పాల్పడినట్లు సురేశ్వర్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. ప్రధానంగా వైఎస్ వివేక హత్య కేసులో సూత్రధారి A5 ముద్దాయి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కడప సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు అతను రిమ్స్ లో అత్యధిక రోజులు లగ్జరీగా గడపడానికి సురేశ్వర్ రెడ్డి పాత్ర కీలకమైందని చెబుతారు. ఈ అంశాన్ని సిబిఐ అధికారులు సైతం గుర్తించారు. వైసీపీ పెద్దల నుంచి ఆదేశాలు రావడంతో శివశంకర్ రెడ్డిని కంటికి రెప్పలా కాపాడాడని చెబుతారు. సురేశ్వర్ రెడ్డికి వైసీపీ అంటే ప్రాణం. అందుకే ప్రభుత్వ డాక్టర్ అనే భయాన్ని పక్కన పెట్టి ప్రతి ఎన్నికలో సపోర్ట్ చేసేవాడు. ఈ మేరకు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రిమ్స్ లో వైద్యులు, వైద్య సిబ్బంది ఎవరూ టీడీపీకి ఓటేయొద్దని, వైసీపీకి మాత్రమే ఓటు వేయాలని చాలా మంది వైద్య సిబ్బందిని బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. రిమ్స్ లో ఆయన పాల్పడిన అన్ని అక్రమాలపై పులివెందులకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఇప్పుడు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన సీఎం చంద్రబాబు రిమ్స్ సూపరింటెండెంట్ సురేశ్వర్ రెడ్డిపై విచారణకు ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈయనపైన విచారణ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా ఈయనపైన విచారణ చేయమని చెప్పి అదే రిమ్స్ సూపరింటెండెంట్ గారిని ఆదేశించడం జరిగింది. కానీ రిమ్స్ సూపరింటెండెంట్ గారు కేవలం అక్కడ పనిచేసే సురేశ్వర్ రెడ్డి పైన విచారణ చేసి పారదర్శకంగా నివేదించే అవకాశం లేదు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారికో లేకుంటే జాయింట్ కలెక్టర్ గారికో విచారణను జరిపించమని చెప్పి తగు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి దృష్టి కూడా అన్ని కూడా విషయాలు తీసుకోబడింది. ముఖ్యంగా ఆయన ఇక్కడ పనిచేస్తూ ఉంటే విచారణ పారదర్శకంగా జరగదు కాబట్టి వెంటనే ఇక్కడి నుంచి బదిలీ చేయాలని చెప్పి మంత్రి గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏదేమైనా జగన్ రెడ్డి హయాంలో సొంత జిల్లాలో అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులు వరుసగా తెరపైకి వస్తున్న అంశం కడప జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.